అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. యోగా అనేటువంటిది మన ప్రాచీన కళ అయినప్పటికీ మన భారతదేశంలో ఇంత వైభవోపేతంగా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం ది గ్రేట్ రాజర్షి అయినటువంటి నరేంద్ర మోదీ గారు. దాదాపు ఒక నెల పాటు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయండి. లాస్ట్ 21 నుండి ఈ 21 దాకా జరుపుకోబడుతున్నాయి. వివిధ ప్రాంతాలలో వివిధ డిస్ట్రిక్ట్లలో అన్నీ కూడా మొత్తం జరపబడుతున్నాయి. ఈ యోగా అనేటువంటిది మన మానసిక శరీరానికి చివరి రోజు జరుపుకుంటున్నామండి. జూన్ 21 అని అంటే అందరికీ తెలుసు మనకి ఇంటర్నేషనల్ యోగా డే. ఈరోజు దాదాపుగా వైజాగ్లో 5 లక్షల మంది కూడుకొని ఈ యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో ఇది అత్యంత వైభవోపేతంగా జరుగుతుందండి. ఇక్కడ కూడా తాడిపత్రిలో కూడా పలు ప్రాంతాలలో ఈ యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. జాయ్ చిల్డ్రన్స్ పార్క్ అవ్వచ్చు, వివిధ జిమ్లో అవ్వచ్చు, పవర్ హౌస్ ఫిట్నెస్ స్టూడియోలో అవ్వచ్చు, వివిధ ప్రాంతాలలో వివిధ స్కూళ్ళల్లో ఎవరెవరి యాజమాన్యం తగ్గట్టుగా ఈ యోగా డేని సెలబ్రేట్ చేసుకోవడం అనిర్వచనీయం. ఆ ఘనత అంతా మన రాజర్షి నరేంద్ర మోదీ గారికే చెందుతుందండి. ఆయన చెప్పిన వెంటనే ఇలా సెలబ్రేట్ చేస్తున్నారు అని అంటే దాదాపుగా ప్రతి ఒక్క ప్రాంతంలోనూ ఇది ఎలా అయిపోయిందంటే ఎన్లైట్మెంట్ లాగా ప్రతి ఒక్కరు చెయ్యాలి, యోగా అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి అనేది మన ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి.